నమస్కారం. వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. ఆడపిల్లకు ఆసరా, సుకన్య సమృద్ధితో 70 లక్షల వరకు భరోసా. సుకన్య సమృద్ధి స్కీము ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు ఎంతో కొంత ఈ కేంద్ర ప్రభుత్వ పథకం గురించి అవగాహన ఉండే ఉంటుంది. పన్ను రాయితీ, వడ్డీ, దీర్ఘకాల మదుపు సదుపాయం అంటే సేవింగ్స్, స్వల్ప మొత్తాల్లో కూడా పెట్టుబడి వంటివి ఈ పథకంలో ఉన్న ప్రయోజనాలు. తాజాగా ఈ స్కీమ్కు 8.2% వడ్డీని కూడా ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకీ ఈ పథకంలోని లాభాలేంటి, ఏ మేరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు చూద్దాం. దీన్ని భారత ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా 2015లో ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది. ఇది దీర్ఘకాలిక పొదుపు పథకం. ఆడపిల్లల భవిష్యత్తుకి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉన్నత విద్య, వివాహ సమయాల్లో తోడ్పాటునిస్తుంది. ఎవరు అర్హులు? ఆడపిల్ల పుట్టిన తర్వాత నుంచి ఆమెకు 10 సంవత్సరాల వయసు వచ్చేలోపు ఎప్పుడైనా ఖాతాను తెరవవచ్చు. అయితే ఆమె ఖచ్చితంగా భారతీయ పౌరురాలై ఉండాలి, అంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అలాంటప్పుడే ఈ ఖాతా ప్రయోజనాలను పొందగలరు. తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు 2 ఖాతాలు తెరిచేందుకు మాత్రమే వీలుంటుంది. రెండోసారి పుట్టిన పిల్లలు కవలలైనా లేదా మొదటిసారి 3 పిల్లలు జన్మించిన మూడోది తెరిచేందుకు అనుమతిస్తారు. ఇందుకోసం వైద్యపరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. దత్తత తీసుకున్న బాలిక పేరు పైన కూడా ఈ ఖాతా తెరవచ్చు. ఒకరి కోసం 2 ఖాతాలను తీసేందుకు వీల్లేదు. అంటే ఒక పర్సన్కి, ఒక గర్ల్కి ఒకటే అకౌంట్ ఇస్తారు. బాలిక 10 ఏళ్ల వయసు నుంచి ఖాతాను స్వయంగా నిర్వహించుకోవచ్చు. వ్యక్తిగత గుర్తింపు పత్రం, చిరునామా గుర్తింపు పత్రాలతో పాటు జనన ధృవీకరణ పత్రాన్ని మనం సమర్పించాల్సి ఉంటుంది, అంటే బర్త్ సర్టిఫికేట్. కుటుంబంలో గరిష్టంగా 2కి మాత్రమే స్కీమ్ వర్తిస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఖాతా ఎట్లా తెరవాలి అని అంటే పోస్ట్ ఆఫీసు ఎంపిక చేసిన బ్యాంకుల్లో మాత్రమే ఈ స్కీమ్ ఖాతాల్ని ఓపెన్ చేయవచ్చు. ఏడాదికి గరిష్టంగా 1,50,000 దాకా పెట్టవచ్చు. కనిష్టంగా 250 కూడా మనం ఇన్వెస్ట్ చేయవచ్చు, లేకపోతే అకౌంట్లో వేసుకోవచ్చు. గడువు ఎంత ఉంది అంటే సుకన్య సమృద్ధి ఖాతా మెచ్యూరిటీ గడువు 21 సంవత్సరాలు. ఉదాహరణకు 8 సంవత్సరాల వయసులో ఖాతా ప్రారంభిస్తే అమ్మాయికి 29 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మెచ్యూరిటీ పూర్తవుతుంది. సుకన్య సమృద్ధి ఖాతా నుంచి అమ్మాయికి 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత డబ్బు తీసుకునే వీలుంది. పొదుపు లేకపోతే మదుపు ఒక ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది 31 వరకు అని అర్థం. ఖాతాను ప్రారంభించేందుకు కనీస డిపాజిట్ 250 అవసరం. సంవత్సరానికి కనీసం 250 డిపాజిట్ చేయాలి. ఏడాదికి గరిష్టంగా 1,50,000 వరకు వేయొచ్చు. ఒక ఖాతాలో సంవత్సరానికి అంతకంటే ఎక్కువగా డిపాజిట్ చేయకూడదు. ఖాతా తెరిచిన సంవత్సరం నుంచి 14 సంవత్సరాల పాటు డిపాజిట్ చేయవచ్చు. ఒకవేళ మీకు 2 అమ్మాయిలు ఉంటే మీరు 2 ఖాతాలలో మొత్తము 3 లక్షల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. నగదు లేకపోతే చెక్కు లేకపోతే డీడీ రూపంలో డబ్బును డిపాజిట్ చేయొచ్చు. డిపాజిట్ మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాలలో చెల్లించవచ్చు. అలాగే ఒక నెల లేదా ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్నిసార్లైనా డిపాజిట్ చేయవచ్చు. ఒకవేళ ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో కనీస మొత్తం డిపాజిట్ చేయకపోతే ఖాతాను డిఫాల్ట్ అకౌంట్గా పరిగణిస్తారు. ఖాతాను తిరిగి పునరుద్ధరించుకోవడానికి డిపాజిట్ మొత్తంతో పాటు ₹50 జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ డిఫాల్ట్ అకౌంట్ను 15 సంవత్సరాల పాటు క్రమబద్ధీకరించకపోతే, అంటే దాన్ని రెన్యువల్ చేసుకోకపోతే, దాని మెచ్యూరిటీ సమయంలో ఖాతాలోని మొత్తం డిపాజిట్పై పోస్ట్ ఆఫీసు పొదుపు బ్యాంకు ఖాతాలకు వర్తించే వడ్డీ రేటును ఆకర్షిస్తుంది. అంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట మనకు. బ్యాంకుకు తగిన సూచనలు అందించడం ద్వారా ఆన్లైన్ నుంచి డబ్బు డిపాజిట్ చేయవచ్చు. ఒకవేళ ఒక ఆర్థిక సంవత్సరంలో 1,50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని జమ చేసినట్లయితే ఖాతాదారుడు అదనపు మొత్తాన్ని ఎప్పుడైనా ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది, అంటే విత్డ్రా చేసుకోవచ్చు. కానీ అదనపు మొత్తంపై వడ్డీ మాత్రం చెల్లించరు. ఇదే విధంగా 21 సంవత్సరాల తర్వాత ఖాతాలో మొత్తాన్ని ఉపసంహరించుకోకపోతే ఆ మొత్తంపై కూడా వడ్డీ చెల్లించరు. అంటే 21 ఇయర్స్కి మనము అది మెచ్యూరిటీ అవుతుంది కాబట్టి విత్డ్రా చేసుకోవాల్సిందే. వడ్డీ ఇప్పుడు సుకన్య సమృద్ధి ఖాతాలపై ప్రతి త్రైమాసికానికి వడ్డీ రేట్లను ప్రభుత్వం సవరిస్తుంది. ప్రస్తుతం వడ్డీ రేటు 8.4 అంటే 8.2 ఉంది లేటెస్ట్గా. ఇది ఫిక్స్డ్ డిపాజిట్లు ప్రభుత్వ పథకాలపై వర్తించే వడ్డీ రేట్లు కంటే ఎక్కువగా ఉంటుంది. ఖాతా తెరిచిన రోజు నుంచి 15 సంవత్సరాల పాటు నెలవారీ లేదా వార్షిక ప్రతిపాదికన డిపాజిట్లు చేయవచ్చు. ఆడపిల్లకు 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత లేదా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే
మీరు ఖాతాలో డబ్బును ఉపసంహరించుకునే వీలుంది, అంటే విత్డ్రా చేసుకునే వీలుంది. అయితే ఈ ఖాతాలో ప్రతి నెల 10వ తేదీ కంటే ముందు, అంటే 5th లోపట వేసేస్తే, నగదు డిపాజిట్ చేస్తే నెలంతటికి వడ్డీ లభిస్తుంది. ప్రతి నెల 10వ తేదీ నుంచి చివరి వరకు ఉన్న తక్కువ నగదుపై వడ్డీ లెక్కిస్తారు. అందుకే 10వ తేదీ కంటే ముందే డిపాజిట్ చేస్తే లాభం ఉంటుంది. సుకన్య సమృద్ధిపై వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కాబట్టి ఏ బ్యాంకులో ఖాతాను ప్రారంభించినా ఒకే విధంగా వడ్డీ రేట్లు ఉంటాయి. మెచ్యూరిటీ తీరిన తర్వాత కూడా, అనగా 21 సంవత్సరాల పూర్తయిన తర్వాత కూడా ఖాతాలోని మొత్తాన్ని ఉపసంహరించుకోకపోతే, విత్డ్రా చేసుకోకపోతే దానిపై వడ్డీ చెల్లించారు. సుకన్య సమృద్ధి యోజన క్యాల్కులేటర్. సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంవత్సరానికి 8.1, అంటే ఇప్పుడు లేటెస్ట్గా 8.2% వడ్డీ రేటు లభిస్తుంది అనుకుంటే, సంవత్సరానికి 1000 కనీస పెట్టుబడి 15 సంవత్సరాల పాటు పెట్టినట్లయితే 21 సంవత్సరాల పూర్తయిన తర్వాత, అనగా మెచ్యూరిటీ సమయంలో 46,800 పొందొచ్చు. అదేవిధంగా సంవత్సరానికి 1,50,000 కనీస పెట్టుబడి 15 సంవత్సరాల పాటు పెట్టినట్లయితే 21 సంవత్సరాల తర్వాత 70,20,000 సంపాదించవచ్చు. ఏడాది డిపాజిట్ 21 సంవత్సరాల తర్వాత లభించే మొత్తం 1000 కడితే 46,800 వస్తాయి. 2,000 కడితే 93,600, 5,000 కడితే 2,34,000, 10,000 కడితే 4,68,000 ఇట్లు వస్తాయి. ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు, బేటీ బచావో బేటీ పడావో క్యాంపెయిన్ కింద స్టార్ట్ చేసిరు అని. ఇది స్కీమ్ మీట్ ఎడ్యుకేషన్ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ గర్ల్ చైల్డ్ స్టడీస్ కోసం, తర్వాత మ్యారేజ్ కోసం అని స్టార్ట్ చేశారు. ఎప్పుడు 14th December 2014. ఎంకరేజెస్ పేరెంట్స్ టు బిల్డ్ ఎ ఫండ్ ఫర్ ద ఫ్యూచర్ ఎడ్యుకేషన్ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఫీమేల్ చైల్డ్. ఆల్మోస్ట్ అన్ని ప్రైవేటు గవర్నమెంట్ సెక్టర్ బ్యాంకులలో, తర్వాత పోస్ట్ ఆఫీసులలో ఇది మనం ఓపెన్ చేసుకోవచ్చు. బెనిఫిట్స్ ఇట్లున్నాయి. మినిమం ఇన్వెస్ట్మెంట్ పర్ యానం 250, సంవత్సరానికి 250 కట్టాలి. ఇవన్నీ చూసుకోండి. అప్లికేషన్ మనం ఆన్లైన్ ఇవ్వాల్సి ఉంటుంది సుకన్య సమృద్ధి యోజనకు. మరి ఏమేమి కావాలి అంటే, బర్త్ సర్టిఫికేట్ ఆఫ్ గర్ల్ చైల్డ్, ఫోటో ఐడి ప్రూఫ్, తర్వాత ఐడి ప్రూఫ్ ఆఫ్ లీగల్ గార్డియన్, తర్వాత పేరెంట్ లేకపోతే అడ్రస్ ప్రూఫ్, కేవైసీ ప్రూఫ్, పాన్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి, మెడికల్ సర్టిఫికేట్. ఒకవేళ మల్టిపుల్ చిల్డ్రన్ అయితే, ఒకటేసారి కవలలు పుట్టినట్లయితే మనకు మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది సర్టిఫికేట్ ఈరోజే తీసుకున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫర్ ఓపెనింగ్ అండ్ అకౌంట్ అండర్ సుకన్య సమృద్ధి యోజన. ఇట్లుంటుంది. ఏమి అప్లికెంట్ అంటే ఎవరి పేరు మీద మనం అప్లై చేస్తున్నామో అది చూసుకోవాలి. అవసరానికి నగదు తీసుకోవచ్చా అని కూడా ఇచ్చారు. రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్, ఎఫ్డి, రికరింగ్ డిపాజిట్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ సిస్టమ్ తరహాలో కాకుండా ఇందులో నగదు ఉపసంహరణ కాస్త భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పథకం ప్రధాన ఉద్దేశమే ఆడపిల్ల పెళ్లి చదువుకు పైసలు అందించడం. అందుకే పథకం ప్రారంభించిన 21 సంవత్సరాలకే మెచ్యూరిటీ ఉంటుంది. కానీ ఖాతా ప్రారంభించిన 15 ఏళ్ల దాకా మీరు నగదును జమ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 6 ఏళ్ల పాటు ఎలాంటి పెట్టుబడి లేకపోయినా వడ్డీ జమ అవుతూ ఉంటుంది. అమ్మాయికి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆమె పెళ్లికి అవసరమైనప్పుడు ఈ నిధులను విత్డ్రా చేసుకునే తనకి వీలుంది. అంతేకాక జమైన కార్పస్ మొత్తంలో 50% వరకు బిడ్డ చదువు కోసం కూడా విత్డ్రా చేయవచ్చు. అయితే ఇందుకు ఆమె వయసు 16 ఏళ్ళు దాటాలి, లేదా కనీసం 10వ తరగతి పాస్ అయినా ఉండాలి. ఇక సంరక్షకుడు తల్లిదండ్రులు మరణించిన ఈ నిధులను విత్డ్రా చేసుకోవచ్చు. లేదా ఖాతాదారు ఏదైనా తీవ్ర వ్యాధి బారిన పడినా మరణించినా కూడా ఈ నిధులను చెల్లిస్తారు. అయితే ఖాతా తెరిచిన 5 ఏళ్ల తర్వాతే ఇది వర్తిస్తుంది. చివరిగా ఈ పథకానికి 21 ఏళ్ల సుదీర్ఘ లాకిన్ పీరియడ్ ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత పెద్ద మొత్తంలో సొమ్ము చేతికి రావాలి అనుకునే వాళ్లకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మనం ఇన్వెస్ట్ చేసే వివిధ అసెట్ క్లాసుల్లో కొద్ది మొత్తాలను సేఫ్, సెక్యూర్డ్, మినిమం గ్యారంటీ రిటర్నుల కోసం కూడా చూడాలి. ఈ కోవలకే ఈ సుకన్య సమృద్ధి యోజన వస్తుంది. ఇది ఆడపిల్లకు ఆసరా. సుకన్య సమృద్ధి యోజన గురించి అకౌంట్ ఎట్లా తీయాలి, ఏంటిది, ఏమేమి కావాలి, ఏమేమి లాభాలు ఉన్నాయి అనేది ఖచ్చితంగా, ఇంట్లో ఆడపిల్ల ఒక్క పాప ఉన్నా 2 పాపలు ఉన్నా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఏ పరిస్థితి ఎట్లా వస్తుందో చెప్పలేము. కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సంవత్సరానికి 250 కట్టడం పెద్ద విషయం కాదు. కాబట్టి అప్లై చేసుకోండి. రేపు పొద్దున ఆ అమ్మాయికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా
అప్లై చేయండి. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.